మస్కులర్ డిస్ట్రోఫీ బాధితులకు తమకు కేర్ టేకర్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మస్కులర్ డిస్ట్రోఫీ అసోసియేషన్ సభ్యులు బాధితుల తల్లిదండ్రుల సమావేశం నిర్వహించారు. ఇంకొకరి సహాయం లేకుండా ఎటువంటి పనులు చేసుకోలేని మస్కులర్ డిస్ట్రోఫీ బాధితులను ప్రభుత్వం 8 ఏళ్లుగా నిర్లక్ష్యం చేస్తోందని అసోసియేషన్ సభ్యులు ఆరోపించారు. ఏపీ, కర్ణాటకలో మస్కులర్ డిస్ట్రోఫీ బాధితులకు కేర్ టేకర్ అలవెన్స్ అందిస్తున్నారని, తెలంగాణ మాత్రం ఎందుకు చిన్నచూపు చూస్తున్నారని మండిపడ్డారు. కేర్ టేకర్ కోసం నెలకు 15,000 రూపాయల బాధిత కుటుంబానికి అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఈ కేర్ టేకర్ అలవెన్స్ అని ఒకటి ఆంధ్రప్రదేశ్లో ఇస్తున్నారు, తమిళనాడులో ఇస్తున్నారు, కర్ణాటకలో ఇస్తున్నారు. కాబట్టి కేర్ టేకర్ అలవెన్స్ అనేది దాని గురించి మేము 8 సంవత్సరాలుగా పోరాడుతున్నాము. అయినా ఇప్పటికీ ఒక 50 సార్లు 100 సార్లు రోడ్ల మీదకి కూర్చుంటాము, ర్యాలీలు తీసాము, ధర్నాలు చేశాము. ఒకరోజు చెగలను ఒకరోజు వచ్చినామంటే మేము ఈరోజు బయటకు వెళ్ళినామంటే ఒక 3 రోజులు రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది. అంత ఘోరమైన పరిస్థితి మాకుంటుంది. దయచేసి ఎన్నో చేస్తున్నారు మంచిగా ప్రభుత్వాలు. ఈ కేర్ టేకర్ అలవెన్స్ ఒక్కటి ఇస్తే ఏమవుతుంది? వికలాంగులకు పెన్షన్ ఇస్తున్నాము అంటున్నారు, పెన్షన్ ఇస్తున్నారు ఓకే, కానీ మా పరిస్థితి అతి ఘోరంగా ఉంటుంది. చిన్న పిల్లగానికి సేవ చేసినట్టు చేయాలి మా తల్లిదండ్రులు.